కాలువస్తున్న 4 కోట్లను కార్మికుల కాలువస్తున్న 4 కోట్లను గట్టి చెప్పు. నేడు దేశవ్యాప్తంగా ఏఐటీసీ మరి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది ఇలా సమ్మె చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 1920లో కార్మిక సంఘం ఏఐటీసీ పుట్టింది. ఆనాటి నుండి రకరకాలుగా చట్టాలు తయారు చేసుకోవడం జరిగింది పోరాటం ద్వారా. ఒకటి కనీస వేతన చట్టం, పారిశ్రామిక చట్టం, గ్రాడ్యుయేటీ చట్టం, సమాన పనికి సమాన వేతన చట్టం, అంటే పారిశ్రామిక రంగంలో సంఘాలు పెట్టుకున్న చట్టం రకరకాలుగా ఉండే. నేడు కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక 4 కోట్ల విభజించి చట్టాలను మొత్తం రద్దు చేయడానికి చూస్తూ ఉన్నది. చట్టాన్ని రద్దు చేసి పెత్తందారుల చుట్టాలుగా, పరిశ్రమవేత్తలకు చుట్టాలుగా నరేంద్ర మోడీ గుజరాత్ వల్ల గులాంగిరి కొరకు మరి ఇలా ఈ కోడ్లను 4 కోట్లు పెట్టి చట్టాలు రద్దు చేయడానికి కార్మికులు పోరాడే హక్కు లేకుండా అట్లనే 282 జీవోలకు కొత్త తీయడం జరిగింది. ఆ జీవోలు ఏమనంటే 8 గంటల పనిదినం, కార్మికులు అనేక మంది ప్రాణత్యాగంతో తెచ్చుకున్న చట్టాన్ని ఇక తుంగలో దొక్కి 10 గంటల పనిదినం పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్మికుల హక్కులు లేకుండా, సమ్మెలు చేయకుండా, యూనియన్ పెట్టకుండా రకరకాలుగా 4 కోట్లు విభజించి ఇలా దేశంలో ఒక కొత్త చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి భారతదేశంలో 40 కోట్ల మంది ఇలా కార్మికులు సమ్మెలో దిగిండ్రు. మధ్యాహ్న భోజనములు కానీ, అంగన్వాడీలు కానీ, రిమ్స్ ఆసుపత్రుల్లో పనిచేసే వాళ్ళు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, హమాలీ కార్మికులు కానీ, ఆటో వర్కర్స్ కానీ, ఇంకా రకరకాలుగా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరూ దేశవ్యాప్త ఎయిర్పోర్టుకు సంబంధించిన వాళ్ళు కానీ, రైల్వేకి సంబంధించిన వాళ్ళు కానీ, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్ రంగం వాళ్ళు ఈ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తారు. ఈ సమ్మె నరేంద్ర మోడీకి చెప్పబెట్టిగా మారుతా ఉన్నాయి. అందుకే వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి కార్మికుల హక్కుల్ని కాపాడాలని చెప్పి సిపిఐ పార్టీ ఆదిలాబాద్ జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి లేకపోతే పోరాటాలు దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తాయని చెప్పి తెలియదు.